హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు సదానందం. మనం ఈ రోజు సుమారుగా 500 సంవత్సరాల పురాతనమైన దత్తాత్రేయ క్షేత్రంలో ఉన్నాము. ఈ దేవాలయం ఎక్కడో కాదండి, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న సీతారాంబాగ్ లో ఉంటుంది. ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపిస్తాను. పూర్తి వీడియో చూడండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సమయం సాయంకాలం 4 అవుతుంది. మేమైతే హైదరాబాద్ నిజాంపేట్ నుండి స్టార్ట్ అయ్యాము. నిజాంపేట్ నుండి ఇక్కడికి సుమారుగా 20 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఈ దత్తాత్రేయ క్షేత్రం హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న సీతారాంబాగ్లో ఉంటుంది. దత్తాత్రేయ క్షేత్రం నుండి మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, నాంపల్లి దగ్గరలోనే ఉంటాయి. షేక్పేట నుండి 10 కిలోమీటర్లు, నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్లు, మాసప్ ట్యాంక్ నుండి 3 కిలోమీటర్లు, లక్టిగాపూల్ మెట్రో నుండి 4 కిలోమీటర్లు, మెహదీపట్నం నుండి 3 కిలోమీటర్లు, చార్మినార్ నుండి 6.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇప్పుడైతే మేము మెహదీపట్నం వరకైతే వచ్చినాం. ఇక్కడ నుండి యూటర్న్ చేసుకోవాలి. ఇక్కడ నుండి మనం ఇంకా 3 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. ఇదే సీతారాంబాగ్. మనకు కుడివైపుగా ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, మనం ఆ ఆర్చ్ గుండానే కుడివైపుకు వెళ్ళాలి. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత వయ్యాకరంగా 2 దారులు కనిపిస్తాయి. ఇప్పుడు మనం కుడివైపుకు వెళ్ళాలి. ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఆర్చ్ కనిపిస్తుంది. ఇదే దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళే మెట్ల మార్గము. ఇప్పుడు మనం ఈ మెట్ల ద్వారానే పైకి వెళ్ళాలి. రోడ్డు మార్గం అయితే ఉండదు. ఈ మెట్లు వచ్చేసి సుమారుగా 210 మెట్ల వరకు ఉంటాయి. సంతానం లేని వాళ్ళు, గురుబలం లేని వాళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఈ మెట్లకు దీపాలు పెట్టి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. సుమారుగా 500 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎంతో మంది గురువులు, అఘోరాలు ఈ గుట్ట మీదనే తపస్సు చేసిన్లు. ఇంతటి మహిమగల ఈ దత్తాత్రేయ క్షేత్రం మన హైదరాబాద్ లో ఉన్నా కూడా చాలా మందికి అయితే తెలియదనే చెప్పాలి. ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. స్వయంభూగా వెలిసిన క్షేత్రం కాబట్టి, కోరిన కోరికలు నెరవేర్చే దత్తాత్రేయుడు కాబట్టి చాలా నమ్మకంతో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి బలం లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, గురుబలం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దత్తాత్రేయుడిని దర్శించుకొని పూజలు చేస్తారు. ఖచ్చితంగా తమ కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతోనే భక్తులు ఇక్కడికి వస్తుంటారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 10:30 వరకు ఉంటుంది. గురువారం మాత్రం ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు ఉంటుంది. ప్రత్యేక పూజలు వచ్చేసి అర్చన, దత్తాత్రేయ అభిషేకము ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉంటుంది. అనగాదేవి వ్రతము, దత్తాత్రేయ హోమము ప్రతి అమావాస్య రోజు ఉంటుంది. భక్తులకు జై గురు దత్త. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ ఇది హైదరాబాద్లో ఉండి మెహదీపట్నంకి అతి చెరువులో శ్రీ దత్తాత్రేయ గుట్ట అని ఆ కొండపైన ఉంటుంది. 200 మెట్లు ఉంటాయి ఇక్కడ. ఇది అతి పురాతనమైన టెంపుల్. 500 చరిత్ర కలిగినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ ఎక్కడెక్కడైనా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అందులో విశిష్టమైనటువంటి టెంపుల్ మన భాగ్యనగరంలో హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది తపోభూమిగా పిలుస్తుంటారనమాట. ఇక్కడ ఋషులు తపస్సు చేసిన ప్లేస్గా చెప్తుంటారు. ఇక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామివారు, శ్రీధర్ స్వామి, ఇంకా అవధూతగిరి మహారాజు, దత్తగిరి మహారాజు గురువులందరూ తపస్సు చేసిన ప్లేస్గా చెప్తుంటారు. ఇక్కడ ఏదైనా మనసులో కోరికలు ఉంటే
చెప్పుకుంటే అయిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకము. అందరూ కొలుస్తుంటారు స్వామివారికి. గురువారము కార్యక్రమాలు నడుస్తుంటాయి. పొద్దున అభిషేకము, హారతి, అర్చనలు, అన్నదాన కార్యక్రమం. మనసులో ఉన్న కోరిక నెరవేరాలని స్వామివారిని కోరుకుంటే అయిపోతాయని భక్తులు అందరూ నమ్ముకుంటారు. పెళ్ళిళ్ళు కాకపోతే విద్యా కొరకు కానీ, పుత్రుల కొరకు కానీ, సంతానం కొరకు కానీ, ఇంకా ఏదైనా విదేశ ప్రయాణాల కొరకు కానీ శ్రీ దత్తాత్రేయ స్వామివారిని వేడుకుంటే అన్నీ ఇస్తాడని భక్తుల నమ్మకము. ఏంటంటే గురుబలం లేని వారికి ఏది కూడా కాదు. కాబట్టి దత్తాత్రేయుని దర్శించుకుంటే గురుబలం పెరుగుతుంది. కాబట్టి ఈ శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోండి, మీ జన్మ సార్థకం చేసుకోండి. ఓం శ్రీ దత్తాయ నమః, దేవదత్తాయ నమః, బ్రహ్మదత్తాయ నమః, విష్ణుదత్తాయ నమః. त्र्यंबके देवे नारायणे नमोस्तुते. गुरुदत्तात्रेय स्वामी देवताभ्यो नमः. यज्ञेन क्रमेजन्त देवाः स्थान्तरमात्मान्यासन तेनाकमहिमानस्य जन्तत्र पूर्वे साध्या सन्ति देवाः. दत्तात्रेय स्वामी देवताभ्यो नमः. డిసెంబర్లో దత్తు జయంతి ఒకటి, గురు పూర్ణిమ జూన్లో లేకపోతే జూలైలో వస్తుంది. ఈ దత్తు జయంతి గురు పూర్ణిమకి దగ్గర 20 నుంచి 30 వేలు పబ్లిక్ వచ్చి, అట్లనే అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రోజు అన్నదానం కార్యక్రమం, ప్రసాదము, అందరికి లడ్డూలు వంచేది కూడా ఉంటుంది. గురు పూర్ణిమ ఇంకా దత్తు జయంతికి ఇలాగానే 20-30 వేలు పబ్లిక్ వచ్చి లడ్డు ప్రసాదము, అన్నదానం కార్యక్రమం అంతా చేసుకొని దర్శనం చేసి దేవుని దగ్గర మొక్కేసి వెళ్ళిపోతారు. దత్తాత్రేయ స్వామి గుట్టది చాలా పెద్ద విశేషము. ఏ మొక్కు అయినా కానీ అన్ని మొక్కులు సరిగా అయిపోతూనే ఉంటాయి. మొక్కిన వాళ్ళు టెంకాయలు తెచ్చి కొడతారు మెట్లకు. కొంతమంది ఎగ్జామ్లో పాస్ అయితే మెట్లకు కుంకుమ పూజ చేస్తారు. 205 మెట్లు మొత్తము టెంకాయలు కొట్టి పూజ చేసి వాళ్ళు ఆ మొక్కు తీర్చుకుంటారు. అక్కడే దత్తాత్రేయ స్వామిది వ్రతం కూడా చేసుకొని వ్రతం కూడా ఇడిచేస్తారు. అనంగాదేవి వ్రతాలు కూడా వస్తూనే ఉంటాయి. వారంలో 2 వారాల్లో మీకు కాంటాక్ట్లో నంబర్ ఉన్నది. ఆ నంబర్కి ఫోన్ చేస్తే నేను ఏ డేట్ ఉన్నది కనుక్కొని చెప్పేస్తాను ఉంటున్నాను. ధన్యవాదాలు. జై గురు దేవదత్త, సీతారాంబాగ్, హైదరాబాద్. ఆలయానికి వెలుపల ప్రక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడిని కూడా మనం దర్శించుకోవచ్చు. దత్తాత్రేయుని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడా ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటారు. ఆలయానికి కొద్దిగా ప్రక్కకు వెళితే మనం మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ దత్తాత్రేయ కొండ నుండి కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్, బిర్లా మందిర్ కూడా మనం చూడవచ్చు. ఈ దత్త పహాడుకు చుట్టూ ఉన్న హైదరాబాద్ మహానగరం మనకు ఇక్కడ నుండి ఎంతో అద్భుతంగా, అందంగా కనిపిస్తుంటుంది.